హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి పెట్టుకునే నైవేద్యాల్లో ఈ చింతపండు పులిహోర తప్పనిసరిగా ఉంటుంది కదా. మరి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకుని 1 గంట ముందైతే నిండుగా నీళ్లు పోసుకుని అయితే నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే రైస్ ఉడికించుకుందాము. కుక్కర్లోకి 2 గ్లాసుల సోనా మైసూరి రైస్ అయితే తీసుకుంటున్నాను నేను. ఈ రైస్ అంతా కూడా శుభ్రంగా 2 నుండి 3 సార్లు నీట్గా కడుక్కోవాలి. మీ దగ్గర ఏ రైస్ ఉంటే రైస్ తీసుకోవచ్చు. నేనైతే సోనా మైసూరి రైస్ తీసుకున్నాను. 1 గ్లాసు రైస్కి గాను 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్ళని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కలర్ కోసం ముందే మనం రైస్ ఉడికించుకున్నప్పుడే పసుపు అనేది వేసేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల రైస్ అంతా కూడా మంచిగా పడుతుంది. తగినంతగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు నాకు చింతపండు కూడా నానిపోయింది. చింతపండుని మెత్తగా చేత్తో నలుపుకుంటూ అయితే గుజ్జులా చేసుకుని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు చేత్తో నలుపుకున్నారంటే గుజ్జు అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జులోకి 5 నుండి 6 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం అనేది అస్సలు స్కిప్ చేయొద్దండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని, ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండాలండి. మళ్ళీ మీరు పక్కకు వెళ్ళారంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ అయితే ఇలా చిక్కటి గుజ్జయ్యేలాగా చేసుకోవాలి. ఈ లోపు రైస్ అయితే ఉడికిపోయిందండి. రైస్ని అయితే ఒక పెద్ద పళ్ళెంలోకి వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. రైస్ అంతా ఆరేలోపు కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, ఒక 10 నుండి 15 మిరియాలు వేసుకుని ఇవి దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆవు పిండి వేసుకోవడం వల్ల మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర అయితే రెడీ అవుతుందండి. చాలా టేస్ట్ బాగుంటుంది అలా వేసుకుంటే. ఇప్పుడు అదే కడాయిలోకి 5 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని 1/2 కప్ అంతా పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకుని తాలింపు అంతా కూడా మంచిగా వేయించుకోవాలి. పులిహోరలోకి తాలింపు సరుకులు అనేవి ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి. ఇవి వేగిన తర్వాత ఒక 1/2 కప్ అంత జీడిపప్పు, అలాగే 10 నుండి 12 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. అలాగే గుప్పెడంత కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది లాస్ట్లో వేసుకుంటే ఆ వేడికి మగ్గిపోతుంది. ముందే వేసారంటే తాలింపు అంతా వేగేసరికి జీడిపప్పు మాడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఆరబెట్టుకున్న రైస్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండుని గుజ్జును వేసేసుకుని పులుపంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పులిహోర కలిపేటప్పుడు మనం చేత్తో ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుందండి. పులుపంతా కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మిరియాలని పొడిగా చేసుకుని ఆ పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా ఉప్పును వేసుకోవాలి. మనం చింతపండు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాము, రైస్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని అయితే వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒక్కొక్కసారి మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో పెట్టే చింతపండు పులిహోర చిన్న కప్పుతో పెడతారు. అయ్యో ఇంకో కప్పు పెడితే బాగుండను కదా అనిపిస్తుంది కదా. మీరు ఈ స్టైల్లో చేశారంటే ఖచ్చితంగా టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు. నేను ఇంగువ అనేది తాలింపు వేయించుకున్నప్పుడే వేసేసాను, మరలా వేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.